భారతదేశంలో అత్యంత చారిత్రాత్మకమైనటువంటి పంబన్ బ్రిడ్జిని శ్రీరామనవమి సందర్భంగా తమిళనాడులో పర్యటించనున్నటువంటి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రామేశ్వరం నుంచి భారతదేశ ప్రధాన భూభాగాన్ని అనుసరించే పంబన్ రైలు వంతెనను ప్రారంభించనున్నారు. అయితే మరి ఈ రైలు యొక్క విశేషాలేంటి, అసలు ఏంటి అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. రామేశ్వరం చెన్నై మధ్య నూతన రైలు సర్వీస్ కూడా ప్రధానమంత్రి జెండా ఊపి ప్రారంభించారు. భారతదేశంలో మొట్టమొదటి వర్టికల్ లిఫ్ట్ సముద్ర వంతెన పంబన్ బ్రిడ్జ్. ఈ వంతెన ప్రాచీన సాంస్కృతిక ప్రాముఖ్యత ఉట్టిపడేలా నిర్మించారు. వర్టికల్ సస్పెన్షన్ బ్రిడ్జ్లో ఉన్నటువంటి ఈ సరికొత్త రైల్వే వంతెనను మండపం రైల్వే స్టేషన్ నుంచి వెళ్ళి రామేశ్వరం రైల్వే స్టేషన్ను కలుపుతూ సముద్రం మధ్యలో నిర్మించారు. గత ఏడాది నవంబర్లో ఈ వంతెన నిర్మాణం పూర్తయింది. రైల్వే సేఫ్టీ కమిషన్ ఈ వంతెనను పరిశీలించి ప్యాసింజర్ రైళ్లు ప్రయాణించడానికి అనుమతులిస్తూ సర్టిఫికేట్ కూడా జారీ చేసింది. పంబన్ బ్రిడ్జ్ను ప్రారంభించడంతో పాటు తమిళనాడులో 8,300 కోట్లకు పైగా విలువైనటువంటి వివిధ రైలు రోడ్డు ప్రాజెక్టులకు శంకుస్థాపన చేసి జాతికి అంకితం చేయనున్నారు ప్రధాని నరేంద్ర మోడీ. పంబన్ బ్రిడ్జ్ గురించి ఏంటి అంటే అసలు విషయం ఏంటంటే, రామాయణం ప్రకారం రామసేతు నిర్మాణం రామేశ్వరం సమీపంలోని ధనుష్కోడ్ నుంచి ప్రారంభమైంది. రామేశ్వరాన్ని ప్రధాన భూభాగానికి అనుసంధానించే ఈ వంతెన భారతీయ ఇంజనీరింగ్ సామర్థ్యాన్ని అంతర్జాతీయ స్థాయిలో చాటుతోంది. దీనిని 550 కోట్లకు పైగా ఖర్చుతో నిర్మించారు. ఈ వంతెన సుమారుగా 99 స్పాన్లు, 725 మీటర్ల పొడవున్న వర్టికల్ లిఫ్టుతో 2.08 కిలోమీటర్ల పొడవు ఉంటుంది. ఈ లిఫ్టును 17 మీటర్ల ఎత్తు వరకు కూడా పెంచవచ్చు. రైలు ఓడల ప్రయాణాన్ని సజావుగా సాగడానికి ఇదొక ఉపయోగపడుతుంది. ఏంటంటే వర్టికల్ ఉంటుంది కాబట్టి. పూర్తిగా స్టెయిన్లెస్ స్టీల్ తోటి, హైగ్రేడ్ ప్రొటెక్టివ్ పెయింట్ తోటి పూర్తిగా వెల్డింగ్ చేసినటువంటి జాయింట్లతోటి ఈ వంతెనను నిర్మించారు. భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా డబుల్ రైల్ ట్రాక్లు ఏర్పాటు చేసేలా కూడా దీన్ని నిర్మించారు. కఠినమైన సముద్ర వాతావరణ పరిస్థితులను తట్టుకుంటూ రైలు వంతెన తుప్పు పట్టకుండా పాలిసిలికేన్స్ పూత పూశారు. పంబన్ వంతెన చరిత్రలు ఏంటంటే, భారత ప్రధాన భూభాగాన్ని రామేశ్వరం ద్వీపంతో అనుసంధానిస్తూ పంబన్ మండపం మధ్యలో ఒక రైలు వంతెన నిర్మించాలని శతాబ్దం కిందటే బ్రిటిష్ ప్రభుత్వం ప్లాన్ చేసింది. ధనుష్కోడి, తలైమన్నార్, శ్రీలంక మధ్యలో చిన్న నౌకలు కార్యకలాపాలు నిర్వహించేలా రైలు వంతెన క్రింద నుంచి ప్రయాణికులు నౌకలు వెళ్లేందుకు అనువుగా సస్పెన్షన్ బ్రిడ్జ్ నిర్మాణానికి బ్రిటిష్ ప్రభుత్వం అనుమతులు జారీ చేసింది. ఈ వంతెన నిర్మాణ పనులు 1911లో ప్రారంభమయ్యాయి. కేవలం 2 ఏళ్లలోనే ఈ పనులు పూర్తి చేశారు. చెన్నై ఎగ్మోర్ నుంచి పంబన్ రైల్వే వంతెన మీదుగా ధనుష్కోడి వరకు తొలి బోటు ట్రైన్ 1914 ఫిబ్రవరి 24న ప్రయాణించింది. దీంతో ఒకే టికెట్పై చెన్నై నుంచి ఎగ్మోర్, కొలంబో వరకు కూడా ప్రయాణికులు వెళ్ళవచ్చు. అది వేరే విషయం. శతాబ్దం కిందట షికాగోలోని పెడ్డర్ రోలింగ్ లిఫ్ట్ బ్రిడ్జ్ కంపెనీ ఈ వంతెనను డిజైన్ చేయగా, ఇంగ్లాండ్లోని దర్నాబీ ఆంటిస్కు చెందినటువంటి హెడ్ రైటన్స్ అండ్ కో లిమిటెడ్ దీన్ని నిర్మించింది. సముద్ర మట్టానికి 12.5 మీటర్ల పైన ఈ వంతెన ఉంటుంది. 2.05 కిలోమీటర్ల పొడవు, 143 పిల్లర్లు ఉంటాయి. నౌకలు వెళ్ళగలిగేలా వంతెన మధ్యలో 289 అడుగుల పొడవైన సస్పెన్షన్ బ్రిడ్జ్ ఉంటుంది. ఈ వివరాలను ది ఇంజనీర్ అనే పుస్తకంలో పొందుపరిచారు. భారత్ నిర్మించిన ప్రత్యేక వంతెనల గురించి ఈ పుస్తకంలో కూడా రాశారు. ఈ వంతెనలు నిర్మించినటువంటి ఇంజనీర్లు ఇంటర్వ్యూలతో పాటు పలు వివరాలు కూడా ఈ బుక్లో ఉన్నాయి. పంబన్లో పాత రైల్వే వంతెన గుండా ప్రయాణించినటువంటి 86 ఏళ్ల వ్యక్తి సింగం తన అనుభవాలను పంచుకున్నారు. నాకు 9 ఏళ్ళు ఉన్నప్పుడు పంబన్ రైల్వే వంతెన గుండా ప్రయాణించాను. సముద్రం గుండా పంబన్ రైల్వే స్టేషన్ నుంచి కానోకోర్పు చేరుకునేందుకు అరగంట పట్టింది. వంతెనపై వెళ్ళేటప్పుడు రైలు చాలా నెమ్మదిగా వెళ్ళింది. పంబన్ నుంచి రమనాథపురం ప్రయాణించినప్పుడు టికెట్ ధర ₹1. సముద్రం పైన రైళ్లలో వంతెనపై ప్రయాణించడం నాకు తొలిసారి. భయం వేసింది, కానీ రైలు శబ్దం, వైబ్రేషన్ భలే నచ్చాయని అప్పటి నుంచి పంబన్ రైల్వే వంతెనపై చాలాసార్లు ప్రయాణించాను. ఈ రైల్వే సస్పెన్షన్ బ్రిడ్జ్ మా పంబన్ ప్రాంతానికి ఒక చిహ్నం అని కూడా ఆయన చెప్పారు. అయితే 1964లో ఒక తుఫాన్ వల్ల ధనుష్కోడిపై తీవ్ర ప్రభావం చూపింది. పంబన్ రైల్వే వంతెనకు చెందినటువంటి 124 స్పాన్లు కొట్టుకుపోయాయి. కేవలం షెడ్డర్ స్పాన్, 19 కాంక్రీట్ పిల్లర్లు మాత్రమే మిగిలాయి. యుద్ధ ప్రాతిపదికన ఈ వంతెన తిరిగి నిర్మాణ పనులను అప్పటికి ఎగ్జిక్యూటివ్ ఇంజనీరింగ్ శ్రీధరన్ నేతృత్వంలో చేపట్టారు. సముద్రంలో మునిగిపోయినటువంటి గిరిజర్లను తీసుకొచ్చి 67 రోజుల్లోనే పునర్నిర్మాణ పనులు పూర్తి చేశారు.
1964లో ధనుష్కోడిలో వచ్చినటువంటి పెను తుఫాన్ సమయంలో పంబన్ వంతెన ధ్వంసం కావడాన్ని కల్లారా చూసినటువంటి 70 ఏళ్ల అంబికాపతి మాట్లాడుతూ, నా కుటుంబంతో ధనుష్కోడిలో నివసించేవాడిని. ఈ పెను తుఫానుతో ధనుష్కోడి పూర్తిగా ధ్వంసమైంది. అక్కడి నుంచి బయటపడి రామేశ్వరం చేరుకున్నాం. ఆ తర్వాత రామేశ్వరం నుంచి పంబన్ రైల్వే స్టేషన్కు వచ్చాం. ఆ సమయంలో రైలు సర్వీసులన్నీ రద్దు అయ్యాయి. అప్పుడు పంబన్ నుంచి మండపం వచ్చేందుకు రోడ్డు వంతెన కూడా లేదు. మండపం చేరుకునేందుకు మేము 2 గంటల పాటు చెక్క వంతెన వాడామని కూడా చెప్పుకొచ్చారు. అయితే 3 నెలల తర్వాత ఈ రైలు మార్గంలో సర్వీసులు తిరిగి ప్రారంభించారు. ఆ తర్వాత 1974లో మరోసారి పంబన్ సమీపంలో తుఫాన్ వచ్చింది. కానీ ఈసారి పంబన్ రైల్వే వంతెనకు మాత్రం ఏం కాలేదు అని కూడా ఆయన చెప్పుకొచ్చారు. అయితే శతాబ్దం వరకు రాకపోకలు సాగించిన తర్వాత పంబన్ వంతెన మధ్య భాగంలో సస్పెన్షన్ బ్రిడ్జ్ల వద్ద రైలు వెళ్తున్నటువంటి సమయంలో విపరీతమైనటువంటి వైబ్రేషన్స్ వస్తున్నట్లు ఐఐటి మద్రాస్కు చెందినటువంటి నిపుణుల బృందం గుర్తించింది. దీని కారణంగా 2022 డిసెంబర్ 23 నుంచి వెళ్ళి పంబన్ వంతెన గుండా వెళ్లే రైలు రాకపోకలను నిలిపివేశారు. అయితే మళ్ళీ 2019 రైల్వే గ్రాంట్ రిక్వెస్ట్ మేరకు సమయంలో పంబన్ వంతెన సమీపంలో కొత్త రైల్వే వంతెన నిర్మాణం చేపట్టేందుకు అనుమతులు వచ్చాయి. 2019 మార్చి 1న వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా ప్రధాని మోడీ ఈ వంతెన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. తుప్పు పట్టేందుకు అవకాశం ఉన్న ప్రాంతమైనటువంటి పంబన్లో ఈ కొత్త వంతెన నిర్మాణం చేపట్టడంతో వంతెనకు తుప్పు పట్టకుండా పలు ప్రత్యేక చర్యలు కూడా తీసుకున్నారు. పలు లేయర్లతోటి యాంటీ రఫ్ పెయింట్స్, తుప్పు పట్టకుండా వచ్చే పెయింట్స్ ఉంటే అవి వేశారు. తొలి లేయర్ 200 మైక్రాన్ జింక్ అలాయ్, తదుపరి లేయర్ 25 మైక్రాన్ జెల్లీ మాదిరి ఎపాక్సీ పూత, చివరి లేయర్ సిలికాన్ వంటి ఆక్సిజన్తో కలిసినటువంటి సింథటిక్ పాలిమర్లు కూడా కోటింగ్ చేశారు. ఇవి సముద్ర గాలి నుంచి వెళ్ళి తుప్పు పట్టకుండా వంతెన నిర్మాణాలను దాదాపు 35 ఏళ్ల వరకు కూడా కాపాడుతున్నాయని రైల్వే అధికారులు చెప్తున్నారు. అయితే ఎందుకు ఇంత ప్రాధాన్యం అదిదంటే, భారతదేశంలో ఉన్నటువంటి మిగిలిన రైలు బ్రిడ్జిల కన్నా పంబన్ వంతెన కాస్త భిన్నమైంది. ఎందుకు అనంటే, నౌకాయానికి వీలుగా బ్రిడ్జిని నిర్మించారు. లండన్ బ్రిడ్జ్ మాదిరిగానే ఇక్కడ కూడా నౌకలు వెళ్ళేటప్పుడు బ్రిడ్జ్లో కొంత భాగం రెండుగా విడిపోతుంది. అంటే రెండుగా విడిపోయి పైకి లేస్తుంది. తమిళనాడు టూరిజం శాఖ తెలిపినట్టు వివరాల ప్రకారం ఏంటంటే, ఇది భారతదేశంలోనే మొట్టమొదటి సముద్ర వంతెన అని కూడా చెప్పుకొచ్చారు. పాత రైల్వే వంతెనకు చెందినటువంటి సస్పెన్షన్ బ్రిడ్జ్ను ఐరన్తో నిర్మించారు. దీన్ని మనుషులే ఆపరేట్ చేసేవారు. కానీ కొత్త రైల్వే వంతెన మధ్యలో నిర్మించినటువంటి వర్టికల్ సస్పెన్షన్ బ్రిడ్జ్ను ఏవియేషన్ టెక్నాలజీలో వాడే అల్యూమినియం అలాయ్ ఏర్పాటు చేశారని కూడా చెప్పారు. అయితే దీని బరువు దాదాపు 650 టన్నులు. ఈ వర్టికల్ సస్పెన్షన్ బ్రిడ్జ్ ఎత్తు 33 మీటర్లు, పొడవు మాత్రం 77 మీటర్లు ఉంటుంది. మనుషుల ప్రమేయం లేకుండానే మోటార్ల ద్వారా హైడ్రాలిక్ లిఫ్ట్లతోటి దీన్ని ఆపరేట్ చేయొచ్చు. అయితే పడవలు వెళ్లేందుకు, అదే నౌకలు ఏదైతే ఉన్నాయో వెళ్లేందుకు వీలుగా 17 మీటర్ల ఎత్తు ఇది పైకి లేస్తుంది. ఇది రోడ్డు వంతెన ఎత్తుకు సమానం. అంటే రోడ్డు మీద ఉన్నటువంటి వంతెన ఎంత ఎత్తుందో అంతకు సమానంగా 17 మీటర్లు వేస్తుంది. అయితే పలు రైళ్లు, రోడ్డు ప్రాజెక్టులకు శంకుస్థాపన చేసినటువంటి ప్రధాని నరేంద్ర మోడీ తమిళనాడులో శంకుస్థాపన చేసి జాతికి అంకితం చేసే మొత్తంగా 8,300 కోట్ల విలువైనటువంటి ప్రాజెక్టులతో జాతీయ రహదారి 40లోని వాలజపేట రాణిపేట సెక్షన్ 28 కిలోమీటర్ల పొడవైనటువంటి 4 లేన్లు, జాతీయ రహదారికి సంబంధించినటువంటి 332లోని విల్లుపురం పుదుచ్చేరి సెక్షన్ 29 కిలోమీటర్లకు పొడవైనటువంటి 4 లేన్ల రహదారి 32లోని 57 కిలోమీటర్ల పొడవైనటువంటి పూడియం కుప్పం సత్యనాథపురం సెక్షన్, జాతీయ రహదారి 36లోని 48 కిలోమీటర్ల పొడవైనటువంటి చోళాపురం, తంజావూరు సెక్షన్లు ఉన్నాయి. ఈ రహదారులు అనేక యాత్ర స్థలాలు, పర్యాటక ప్రదేశాలను అనుసంధానిస్తూ నగరాల మధ్య దూరాన్ని తగ్గిస్తాయి. వైద్య కళాశాలలు, ఆసుపత్రులు, ఓడరేవులకు వేగవంతమైనటువంటి లింకును అందిస్తూ స్థానిక రైతులకు, వ్యవసాయ ఉత్పత్తులకు సమీపంలోని మార్కెట్లకు రవాణా చేయడానికి, స్థానిక తోలు, చిన్న తరహా పరిశ్రమలు ఏదైతే ఉంటాయో ఆర్థిక కార్యకలాపాలను పెంపొందించడానికి దోహదం చేస్తున్నాయని చెప్తున్నారు. మొత్తంగా లండన్ బ్రిడ్జ్ మాదిరిగానే ఈ బ్రిడ్జ్ విడిపోయి మళ్ళీ నౌకలు వెళ్ళిన తర్వాత మళ్ళీ కలిసిపోతుంది. ఇది ఒక డెఫినెట్గా ఏంటంటే ఒక టెక్నాలజీకి, అది కూడా సముద్రంలోటి ఏర్పాటు చేయడం చాలా అంటే చాలా కష్టం. అది కూడా ఇండియాలో ఫస్ట్ టైం కట్టారు. ఇది నిజంగానే ఒక చారిత్రాత్మకమైనటువంటి బ్రిడ్జ్ అనే చెప్పాలి.